హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్కెట్ బాగా రీబౌండ్ అయిందండి. మనకు రీబౌండ్ అయినడానికి రీజన్స్ ఏంటనేది కూడా మనం చూద్దాము. తర్వాత మనం చూసుకుంటే వార్కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది కూడా చూద్దాము. తర్వాత మనము మెయిన్గా ఇంకేమైనా హైలైట్ న్యూస్ ఆఫ్ ది డే ఏమైనా ఉన్నాయనేది కూడా చూద్దాము. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. సో ఇంకా మెయిన్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం, మార్కెట్ గురించి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈరోజు మార్కెట్ కనుక మనం చూసుకుంటే 1.77% పెరిగిందండి నిఫ్టీ. సో 22,912 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు 2.27% పెరిగింది. సో 52,605 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా మనకు 1.88% పెరిగింది. 74,068 దగ్గర క్లోజ్ అయిందండి. ఇంకా మిడ్ క్యాప్స్ తర్వాత స్మాల్ క్యాప్స్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 2.5% ఈచ్ పెరిగాయి మనకు. సో ఇంకా పాజిటివ్ సెక్టార్స్ వచ్చేసి మనం చూసుకుంటే సెక్టార్స్ వైజ్గా అన్ని సెక్టార్స్ కూడా ఈరోజు పాజిటివ్గా ఉన్నాయి. ఏ సెక్టార్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్ ఏది లేదనమాట. చాలా సెక్టార్స్ మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇంకా టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం ఈరోజు చూసుకుంటే టాటా మోటార్స్, ఎల్ఎన్టీ, తర్వాత లిండే ఇండియా, తర్వాత చూసుకుంటే ఏథర్ ఇండస్ట్రీస్, తర్వాత చూసుకుంటే విశాల్ మెగామార్ట్, తర్వాత మనకు మెయిన్గా చూసుకుంటే ప్రైమ్ ఫోకస్, ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయండి. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, తర్వాత గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, తర్వాత మనం చూసుకుంటే కోల్ ఇండియా, ఎన్టీపీసీ గ్రీన్, తర్వాత మనం చూసుకుంటే వన్ సోర్స్ అండ్ జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. సో మెయిన్గా ఇంకా టాప్ న్యూస్ ఆఫ్ ద డేలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈరోజు ఓవరాల్గా మనం చూసుకుంటే నిన్న పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడిన ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. అది లాక్డౌన్కి సంబంధించి. సో వీఆర్ ఆల్మోస్ట్ అట్ ద సిచ్యువేషన్ ఆఫ్ లాక్డౌన్ లాగా ఉంది సిచ్యువేషన్ అని. అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. కానీ సో యాక్చువల్గా లాక్డౌన్ అనేది మనకు కాదు, మిడిల్ ఈస్ట్కి సంబంధించి ఆయన మాట్లాడారు. ఒకసారి ఆయన స్పీచ్ కనుక మనం క్లియర్గా చూస్తే, లాక్డౌన్లో ఎలాగైతే మనం సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసామో ఎమర్జెన్సీగా, సో అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయాలి అన్నట్టే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దానికి కారణం ఒకసారి మనం కనుక చెక్ చేస్తే వరల్డ్ వైడ్గా మనం కనుక చూస్తే ఒక పక్క మన అప్పర్ సైడ్ చూసుకుంటే, వెస్టర్న్ సైడ్ చూసుకుంటే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వార్ జరుగుతోంది. ఇరాన్ మీద మొత్తం ఇజ్రాయెల్ అండ్ మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా కూడా కంప్లీట్ దీంట్లో ఉంది, అది మీకు తెలిసిందే. తర్వాత ఇంకా చూసుకుంటే పైన రష్యా అండ్ యుక్రెయిన్కి సంబంధించి కూడా లేటెస్ట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే, యూరోపియన్ లీడర్స్ మనకు వాళ్ళు అడుగుతున్నారనమాట, ఇమ్మీడియట్గా ఎయిర్ డిఫెన్స్ని రెడీ చేయండి అని చెప్పి అడుగుతున్నారని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. అంటే మనం చూడండి, ప్రొడక్షన్ని ఫాస్ట్ ట్రాక్ చేయండి అని చెప్పి. సో ఓవరాల్గా వార్స్ అనేవి ఆగట్లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియానే కొంచెం స్టేబుల్గా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మనం ఒకసారి న్యూస్ పరంగా కూడా అబ్జర్వ్ చేస్తే, అమెరికాకి సంబంధించిన లేకపోతే యుక్రెయిన్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మనకు నార్త్ ఈస్ట్కి వెళ్ళడము, అక్కడ దొరికిపోవడము, ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేయడం, ఇది కూడా జరుగుతుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. సో అందుకే ఆయన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాం మనము అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అందుకే లాక్డౌన్ అనే పదాన్ని స్పెసిఫిక్గా వాడారని చెప్పి చెప్తున్నారు. సో మెయిన్ ఫోకస్ వచ్చేసి మెయిన్గా ఈ మోడీ గారు మనం మాట్లాడిన దీని గురించే. అండ్ కోవిడ్తో కంపారిజన్స్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కోవిడ్ ఈజ్ అన్ హెల్త్ ఎమర్జెన్సీ. సో అది సిచ్యువేషన్ వేరు, ఇది వార్ ఎమర్జెన్సీ అనమాట. కాబట్టి రెండు డిఫరెంట్గా ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు ఇంకా మనం చూసుకుంటే దాదాపు వాల్యూ ఈరోజు 8 lakh crores యాడ్ అయింది మన స్టాక్ మార్కెట్కి. సో ఒక రకంగా మొన్న వచ్చిన గెయిన్స్ దాదాపు 85% to 90% మనకు లాస్ట్ టైం మన పడింది కదా, మండే రోజు ఫాల్ అయినంత ఫాల్ మొత్తము కొంచెం అట్లీస్ట్ 70 to 75% అనుకోండి కనీసం, ఒకవేళ 80 కాకపోయినా. సో 75% వరకు రికవర్ అయింది అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 23,000 దగ్గరకు వచ్చేసింది నిఫ్టీ. సో 23,114 దగ్గర నుంచి పడింది కాబట్టి ఇప్పుడు 22,912 ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. రికవరీ బాగానే ఉందని చెప్పి చెప్పుకోవాలి ఈరోజు. దీనికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే, మీరు చూస్తే ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. నేను నిన్ననే చెప్పాను మీకు, యాక్చువల్గా 3% వరకు గిఫ్ట్ నిఫ్టీ అప్ సైడ్ చూపించింది అని చెప్పి నిన్ననే మనం మాట్లాడుకున్నాం. దానికి కారణం 5 days బ్రేక్ అనమాట వార్కి సంబంధించి అని అన్నారు. యాక్చువల్గా అయితే మనం చూసుకుంటే
ట్రంప్ అనౌన్స్ చేసింది సీజ్ ఫైర్ ఫర్ 5 days, కానీ అటాక్స్ అయితే ఇరాన్లో జరిగాయి అనమాట. ఇరాన్లోని పవర్ ప్లాంట్స్ దగ్గరగా జరిగాయి, మిలిటరీ సైట్స్ దగ్గరగా కొన్ని అటాక్స్ అయితే జరిగాయని చెప్పి అయితే న్యూస్ అయితే వస్తుంది. అండ్ బెంజమిన్ నెతన్యాహు తర్వాత డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరు కూడా మీటింగ్ జరిగింది అని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఏంటి అనే దీంట్లో నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకో పక్క మనం చూసుకుంటే పాకిస్తాన్, టర్కీ అండ్ ఈజిప్ట్ ఈ కంట్రీస్ పీస్ కోసం ట్రై చేస్తున్నాయి, పీస్ టాక్స్ తిరుగుతున్నాయి. ఈ కంట్రీస్ బ్రోకరేజ్ చేస్తున్నారు ఈ కంట్రీ మొత్తం ఈ వార్ సిచ్యువేషన్ లో పీస్ తీసుకురావడానికి అని చెప్పి అయితే న్యూస్ అయితే వస్తుంది. పాకిస్తాన్ ఎందుకు అని స్పెషల్ గా చాలా మంది అడగచ్చు. పాకిస్తాన్ ఏరియా నుంచే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే బాలుచిస్తాన్ ఈ రేంజ్ ఏరియా నుంచి మనకు అమెరికా సీక్రెట్ ఇది అక్కడ ఉందన్నమాట. సో ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా ఎలక్ట్రానిక్ జామింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరిగాయి ఇరాన్ మీద. సో ఇరాన్ టార్గెట్ గా చేసుకొని అటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి కూడా అటాక్స్ అయితే జరిగాయి ఈ టైంలో. సో మేబీ పాకిస్తాన్ని అటాక్ చేయకపోవచ్చు ఇరాన్. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ చూపించిన సాక్ అనమాట, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ అనమాట. సో ఓవరాల్ గా పాకిస్తాన్ ఏమి ఇక్కడ బ్రోకరేజ్ చేసేది ఏం లేదనమాట. సో పాకిస్తాన్ ల్యాండ్ ని జస్ట్ బ్రోకరేజ్ పీస్ కింద వాడుకుంటున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇది హైలైట్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈరోజు మార్కెట్లో ఏది హైలైట్ అని మనం మాట్లాడుకుంటే మెయిన్ ఏవియేషన్ అండ్ ఆటో అనమాట. ఇండిగో తర్వాత L&T లాంటి కంపెనీస్ బాగా పర్ఫామ్ చేశాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఆయిల్ ప్రైజెస్ కూడా కిందికి వచ్చాయి, ఆల్మోస్ట్ 98 అనుకుంటాను, $98 per barrel దగ్గరికి మనకు ఆయిల్ ప్రైజెస్ అనేది కూడా తిరిగి వచ్చాయి. అంటే దాదాపు 100-101 ఉండేది ఒక $2 per barrel తగ్గాయని చెప్పి చెప్పుకోవచ్చు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా మనం ఒకసారి కనుక ఈరోజు చెక్ చేస్తే $98 per barrel అబౌవ్ ఉంటుంది. అండ్ మనం ఒకసారి పర్సెంటేజ్ వైజ్గా చూసుకుంటే, పర్సెంటేజ్ చేంజ్ చూసుకుంటే 2% వరకు పెరిగినట్టు చూపిస్తుంది. బట్ యాక్చువల్గా అయితే 95-96 వరకు వచ్చిన బ్రెంట్ క్రూడ్ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి 98 వరకు బ్రోకరేజ్ అయింది. 98 వరకు అప్ సైడ్ మూవ్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. సో ఓవరాల్గా ఆయిల్ ప్రైజెస్ అయితే 98-100 దగ్గరగానే ఉన్నాయి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎలా ఫర్దర్గా మూవ్ అవుతుందనే చూడాలి. అండ్ రూపీ కూడా స్ట్రెంత్ అయిందనమాట, 93.7 దగ్గర మనకు ప్రస్తుతం రూపీ ఉంది. సో ఇది ఇంకొంచెం తగ్గాలి, యాక్చువల్గా 94 వరకు వెళ్ళే రూపీ కాస్త స్ట్రెంత్ అయ్యి 93.7 దగ్గర క్లోజ్ అయింది కదా. సో ఇంకా కొంచెం స్ట్రెంత్ అయ్యి బిలో 93 కనుక వచ్చిందంటే కొంచెం బెటర్ అని చెప్పి చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి వార్కి సంబంధించి. సో ఈ ఇరాన్కి సంబంధించిన ఆయిల్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి దాన్ని శాంక్షన్ లిస్ట్ లో నుంచి తీసేసింది అనమాట USA. సో ఇమ్మీడియట్ గా మనము ఆయిల్ ని కొనడం అయితే జరిగింది ఇరాన్ కి సంబంధించి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 350 million barrels, $350 million వర్త్ ఆఫ్ ఆయిల్ ని ఇమ్మీడియట్ గా కొనుక్కున్నారని చెప్పి అయితే న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ అదే కరెక్ట్ అయితే మనకు ఎనర్జీ సెక్యూరిటీ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనం మెయిన్ గా కన్సర్న్ అనేది మనకు కనపడేది గ్యాస్ కి సంబంధించింది అనమాట. LPGకి సంబంధించే మనకు మెయిన్ గా ఫోకస్ అంతా నడుస్తుంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ కి సంబంధించి మనకి ఏ ప్రాబ్లం లేదు, మన ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది, ఆల్రెడీ ఎక్స్పోర్ట్ కూడా కొనసాగుతుంది అని చెప్పి మనము చూడొచ్చు ఒకసారి డేటా కనుక చెక్ చేస్తే. సో డీజిల్ పెట్రోల్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ LPGకి సంబంధించింది అనమాట. దానికి ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ వెతుకుతుంది కాబట్టి ఫ్యూచర్ లో మనకు పెద్దగా ఇది వచ్చే ఛాన్స్ లేదన్నమాట, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ లేదు. కొంచెం అక్కడక్కడ మనకు ప్రాబ్లమ్స్ అనేవి కనపడతాయి షూర్ షాట్, ఎందుకంటే కమర్షియల్ కి సంబంధించి ఎఫెక్ట్ అయితే దీని మీద ఉండే ఛాన్స్ ఉందన్నమాట. కమర్షియల్ LPGకి సంబంధించిన ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. హోటల్కి సంబంధించి, పీజీస్ రన్ చేసే వాళ్ళకి సంబంధించి ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. బట్ హౌస్ హోల్డ్కి సంబంధించిన LPGకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓల్డ్ స్టైల్ ఆఫ్ 21 days ని వాళ్ళు జస్ట్ 4 days పెంచి 25 days అనేది చేశారనమాట. సో అది మాత్రమే జరిగింది. అండ్ ఒక్కసారి మనకు నార్వే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, USA నుంచి మనకు గ్యాస్ ఎప్పుడైతే రావడం మొదలవుతుందో ఆటోమేటిక్గా మనకు కొంచెం రిలీఫ్ అనేది కనబడుతుంది అనమాట. రష్యా నుంచి, తర్వాత ఇలా చాలా చోట్ల నుంచి వస్తుంది అనమాట. దాదాపు 6 countries నేమ్స్ చెప్తున్నారు ఈ మిడిల్ ఈస్ట్ ని బైపాస్ చేయడానికి. సో అందులో 4 countries అయితే నేను ఇప్పుడు చెప్పగలను, రష్యా, తర్వాత ఆస్ట్రేలియా, నార్వే అండ్ USA. సో ఈ కంట్రీస్ నుంచి అయితే వస్తుంది. ఇంకో 2 countries ఉన్నాయన్నమాట. సో మనకు గ్యాస్ కి సంబంధించి ఫ్యూచర్ లో కొంచెం జస్ట్ ఒక 1-2 weeks లో కొంచెం సెటిల్మెంట్ అనేది జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట.
సో దిస్ ఈస్ ద హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. సో వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకంటే మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.